ఓం నమ శివాయ. ఈ నెల 29న అమావాస్య సూర్యగ్రహణంలోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఇలా చేయాలి. ఈ నెల 29న అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది. కీడుని సూచిస్తుంది. ఇది చాలా శక్తివంతమైనది. అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారో ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలు అన్నీ కూడా పోతాయి. దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. గ్రహణంతో అమావాస్య కలిసి వస్తే దానికి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ పిల్లలపై ఉండే గ్రహదోషాలు అన్నీ తొలగిపోతాయి. వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. మన పెద్దవాళ్ళు కూడా మనకు చెబుతూ ఉంటారు, అమావాస్య గ్రహణం కలిసి వస్తే పిల్లలకు కీడు జరుగుతుందని, ఆ రోజు పరిహారాలు చేయాలని, పిల్లలకు దిష్టి తీయడం, పిల్లలకు కొన్ని రకాల పరిహారాలను చేయటము అనేది పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య కొంచెం శక్తివంతమైనది కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుంది. అంతగా కష్టపడాల్సింది ఏమీ లేదు. ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి అంతే. కొడుకు వంశోద్ధారకుడు, వంశాన్ని ఉద్ధరించేవాడిగా మనం పరిగణిస్తాం. కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. ఏదైనా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతున్నా సరే దాని నుంచి కూడా బయటకు రావడానికి చక్కగా సిద్ధించే పరిహారం ఇది. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. 2025 మార్చి 29న ఫాల్గుణ అమావాస్య రోజున అనగా కొత్త అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది. ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొట్టమొదటి సూర్యగ్రహణం. కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి 29 రాత్రి 6:20 ప్రారంభమై 9:50 ముగుస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపించడు కనుక ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహానికి ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు. అంటే పట్టు విడుపు స్నానాలు చేయనవసరం లేదు. ఆహారం మీద దర్భగడ్డి వేయనవసరం లేదు. దేవాలయాలు కూడా మూసివేయరు. గ్రహణం తర్వాత ఇల్లు శుభ్రం చేయవలసిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణ సమయంలో అసలు బయటకు రాకూడదు. ఈ ఫాల్గుణ మాసంలో మరియు అమావాస్య చివరి రోజు కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సంవత్సరం పొడుగునా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎనలేని సంపద వారి సొంతమవుతుంది. పిల్లల ఎదుగుదల బాగుండాలని, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి. చాలా మంచి ఫలితం వస్తుంది. అలానే కాకుండా గ్రహణం యొక్క ప్రభావం కూడా పడకుండా ఉంటుంది. ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. ఈ గ్రహణం మగపిల్లలు అంటే కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువ ప్రభావం చూపెడుతున్నాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయడం వల్ల వారి జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. పిల్లలపై ఏదైతే ప్రభావాలు పడుతూ ఉంటాయో
గ్రహణ విషకిరణాలు విడుదలవుతూ ఉంటాయో అంటే గ్రహణం పట్టేటప్పుడు విషకిరణాలు భూమి మీదకు ప్రసరిస్తాయి. ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండటానికి కూడా ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి. మన పూర్వకాలంలో పూర్వీకులు కూడా ఏం చెప్పేవారు అంటే గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే గర్భిణీలు ఎవరైతే ఉంటారో గర్భవతులు వాళ్ళు జడ కూడా ముడి వేసుకోకూడదు, జడకు రబ్బర్ కూడా పెట్టుకోకూడదు, నిటారుగా అలా పడుకొనే ఉండాలి అని చెప్పేవారు. ఏదైనా వస్తువుని కట్ చేయడం కానీ, కూరగాయలను కోయడం, బిందెలపై మూతలు పెట్టడం కానీ, ఏదైనా వంట చేయడం కానీ, లేదంటే చీపురును పట్టి ఊడవడం కానీ ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుండి ఉంది. అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మమ్మలు కానీ ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు. గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన. కాబట్టి ఈ గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలు అయితే ఇంట్లో నుంచి బయటకు రాకండి. చిన్న పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకండి. ఈ గ్రహణ నియమాల గురించి కొంతమందికి తెలుసు, అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం, కానీ మన పిల్లలు జీవితాంతం ఆ నరకాన్ని అనుభవించవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క గ్రహణం చాలా కీడుతో వస్తుంది. ఈ గ్రహణం ఈ అమావాస్య రెండు కలిసి రావడం, శనివారం కావడం ఇంకొంచెం కీడును కలిగిస్తుంది. దీని వలన మగ పిల్లలకు కీడు జరుగుతుంది. కాబట్టి మగ పిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయాలి అని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. కీడు అనేది ఉండదు. పిల్లలపై ఏదైనా చెడు ఉందనుకోండి, దిష్టి ఉందనుకోండి, నెగిటివ్గా ఉందనుకోండి, దాన్ని కూడా తరిమి కొట్టడానికి ఈ పరిహారం పనిచేస్తుంది. మా పిల్లలు మాట వినరు, ఇంట్లో గొడవ చేస్తారు, బయట ఎవరిని మనశ్శాంతిగా ఉంచరు, ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైన సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటారు. మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము, ఏం చేయాలో అర్థం కావడం లేదని మీరు బాధపడుతూ ఉన్నా, ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. 6 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేయాలి. చాలా వరకు కూడా మన పిల్లలకి దిష్టి తగులుతూ ఉంటుంది. అంటే కొంచెం రెడీ చేస్తే చాలు మా పిల్లలకి ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి, అసలు ఏం చేయాలో అర్థం కాదు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రోజున అంటే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా గ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి రాత్రి 9:50 తర్వాత మీరు ఈ పరిహారం చేయొచ్చు. ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తిరుగుండదు. బ్రహ్మాండమైన ఫలితంతో మన జీవితాలు మారిపోతాయి. పిల్లలకు ఉండే దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి. కొంతమంది పిల్లల్ని చూస్తే కుళ్ళుకుంటూ ఉంటారు, పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు. వారు ఎదుగుదల బాగుండకూడదని కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని తిప్పి కొట్టడానికి కూడా ఒక రకమైనగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు. ఈ పరిహారం ఈ విధంగా చేయడం వలన మీ పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ యొక్క పరిహారం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసుకోండి. అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈరోజు తిథి వార నక్షత్రం కూడా బాగుంది. ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు దాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. అమావాస్య అనేది చెడును తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి, అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి, అన్ని విధాలుగా కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుంది.
అందుకే ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పిల్లల పరంగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాము అని అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే ఈ పరిహారం ఉపయోగించండి. మీకు 2 లేదా అంతకంటే ఎక్కువ మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులే చాలు. మనం బయటకు వెళ్ళి తెచ్చుకొని ఇబ్బంది పడవలసిన అవసరమే లేదన్నమాట. మన ఇంట్లో మన చేతుల ద్వారా చేసుకునే చక్కగా పిల్లలకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇది. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి. ఏం చేయాలంటే, మనం అన్నం వండుతాం కదా, సాయంత్రం నిండు కుండలో అన్నం వండుతారు కదా, అలా వండిన అన్నం నుంచి 3 ముద్దలు అన్నాన్ని తీసుకోండి. ఖచ్చితంగా అన్నంతోనే ఈ పరిహారం చేయండి. ఇలా మనం సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి 3 ముద్దల అన్నాన్ని తీసుకోవాలి. దానితో పాటు ఒక కోడిగుడ్డు కూడా కావాలి. కోడిగుడ్డు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరమే లేదు. కోడిగుడ్డు ఇలాంటి పరిహారాలకు చక్కగా పనిచేస్తుంది. ఎప్పుడు గుడ్డుతో ఏ పరిహారం చేసినా ఫలితం వస్తుంది. మనం పిల్లలు బాగుండాలని ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లలు చాలా జబ్బు పడిపోతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే పెద్దవి అయితే మనం హాస్పిటల్లో చూపించుకుంటూ ఉంటాం. కానీ చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి అనారోగ్యాలను కోడిగుడ్డుతో తొలగించుకోవచ్చు. ఇలా మీరు నిండు కుండ అన్నాన్ని తీసుకోండి. ఆ అన్నాన్ని 3 భాగాలుగా విభజించి ఒక్క భాగంలో కుంకుమ, ఇంకొక భాగంలో పసుపు, ఇంకొక అన్నాన్ని అలాగే 3 ముద్దలుగా, అంటే 1 కుంకుమ వేసిన ముద్ద, ఎరుపు ముద్ద, 2 పసుపు ముద్ద, 1 అన్నాన్ని అలాగే తెలుపు ముద్ద, 3 రకాల ముద్దలుగా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక కోడిగుడ్డును తీసుకోండి. తీసుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా సర్కిల్ వేయండి. ఆ సర్కిల్ని దిష్టి బొమ్మలాగా కళ్ళు పెట్టాలి. ఎందుకంటే కోడిగుడ్డు పైన ఇలా చేస్తే మీ పిల్లలకి ఏదైనా సరే కొంచెం గాలి ఉన్నా తొలగిపోతుంది. కనుక 3 ముద్దలను ఒకే ప్లేట్లో, అంటే ఒక పేపర్ ప్లేట్ తీసుకొని ఆ 3 ముద్దలను ఆ ప్లేట్లో పెట్టి వాటి మధ్యలో కోడిగుడ్డును పెట్టి ఆ ప్లేట్తో మీ కొడుకుకి దిష్టిలాగా తీయండి. 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా వారందరికీ కూడా ఈ ఒక్క ప్లేటుతోనే దిష్టి తీయాలి. తర్వాత ఈ అన్నం ముద్దని, గుడ్డుని ఒక కవర్లో వేసి గుడ్డు పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి రావాలి. అంటే 4 ద్వారాలు కలిసే చోట కానీ 3 ద్వారాలు కలిసే చోట లేదా రోడ్డు మీద కూడలిలో వదిలివేయాలి. అలా వదిలేసి వచ్చిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేసి చక్కగా వారి యొక్క దుస్తులు మార్చేయండి. ఇలా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎలా అంటే ముందు పిల్లలు ఎలా ఉన్నారు, ఈ దిష్టి తీసిన తర్వాత ఎలా ఉన్నారో మీకే తెలుస్తుంది. పిల్లల ఎదుగుదల ఎలా ఉంది, ఎంత యాక్టివ్గా ఉంటున్నారు అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి తప్పకుండా ఆచరించండి. ఇది ఏంటంటే నార్మల్గా అనుసరించే పరిహారం. దీనికి పెద్దగా మనం ఎక్కడా కూడా శ్రమించాల్సిన అవసరం లేదు, కష్టపడవలసిన అవసరం లేదు కూడా. చాలా ఈజీగా చేసుకునే పరిహారం. తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి మీ పిల్లల భవిష్యత్తుకు మార్పులు తీసుకురండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలానే మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదములు.